రైట్ వరంగల్ జిల్లా భవానీకుంట తాండాలో దారుణం చోటు చేసుకుంది. భర్త బాలాజీ హత్యకు భార్య కాంతి స్కెచ్ వేసి కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపింది. గొంతు నొప్పితో బాధపడుతున్న బాలాజీని పట్టించుకోకుండా సమీపంలోని తన బావ దశరు ఇంటికి వెళ్లిపోయింది. స్థానికులు గమనించి బాలాజీని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భార్య కాంతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి. షాయిదా, ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భర్తలను భార్యలు చంపినటువంటి సంఘటనలు చూసాం. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. భర్తకు ఓ భార్యమని మరణ శాసనం రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. థమ్స్అప్ కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భర్తను భార్య హత్య చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానీకుంట తండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 8వ తారీఖున ఆ తండాలో దాతుడు పండుగ సందర్భంగా భర్త బాలాజీని హత్య చేసేందుకు భార్య కాంతి స్కెచ్ వేసి ఆ థమ్స్అప్ కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపిన తర్వాత అది భర్తకు భార్య కాంతి ఇచ్చింది. ఆ భార్య ఉన్నటువంటి భర్త వెంటనే ఆ లిక్కర్ లో కలుపుకొని ఆయన తాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి తర్వాత గొంతులో మంటలు రావడంతో అరుపులు పెట్టాడు భర్త. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ భర్త చనిపోతాడని భావించినటువంటి భార్య అక్కడే తన బావ ఇంటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భర్త బాలాజీ చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మృతుని తండ్రి హరిచంద్ ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. ఎప్పటి నుంచి కుటుంబ సంబంధించిన గొడవలు ఉన్నాయా, లేదంటే భార్య కాంతి కావచ్చు, భర్త బాలాజీకి ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి, అసలు వాళ్ళు ఎందుకు ఆమె ఒక కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భర్తను హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటూ కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భర్త హత్యకు స్కెచ్ వేసినటువంటి భార్య కాంతి తన బావ దశలపై వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని అసలు కాంతి భార్య ఎందుకని భర్తను ఇలా కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి చంపాల్సిన అవసరం ఏర్పడింది, అసలు ఈ భార్య కాంతి కావచ్చు బావ దశలకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు చూస్తే ఎందుకు భార్యలు ఇట్లా వ్యవహరిస్తారు, ఎందుకు మహిళలు ఇట్లా వ్యవహరిస్తారు, ఒక ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇష్టం లేకపోతే న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ భర్తను విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా చంపడం కావచ్చు, ఇది హత్య చేయడం ఎటువంటి సమంజసం అంటూ కూడా చాలా మంది చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ఈ కేసులో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయో. షాహిదా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.